బేసిక్గా జాబ్ కావాలంటే ఏం చేయాలండి, సంవత్సరాల తరబడి చదువుకోవాలి, తర్వాత సర్టిఫికేట్ సంపాదించాలి, అదే సర్టిఫికేట్తో నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయాలి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లై చేయాలి, అప్లికేషన్ వెరిఫికేషన్లో తర్వాత వాళ్ళు అర్హులా కాదా అన్న తర్వాత జాబ్ వస్తుంది మనకు బేసిక్గా. సో లాస్ట్ టైం మెడికల్ కాలేజ్లో జరిగిన అక్రమ ఉద్యోగ నియామకాల దందాలో మనం ప్రజెంట్ చేసిన విషయం మనకు తెలిసిందే. అలాంటి తరహాలోనే జేఎన్టీయు ఓటీఆర్ఐ క్యాంపస్లో కూడా అలాంటిదే ఒకటి జరిగింది. సో ఇందులో కృష్ణయ్య గారి పనితీరు మరియు తర్వాత కొంతమంది అధికారుల పనితీరు చూస్తే నిజంగా అవ్వకవాల్సిందే. ఎందుకనంటే ఒకే రోజులో రిక్వైర్మెంట్ ఉందని చెప్పి పోస్ట్ చేయడం, తర్వాత అక్కడి నుంచి వెంటనే విజయవాడకి వెళ్ళిపోవడం, విజయవాడ నుంచి మళ్ళీ జేఎన్టీయు ఓటీఆర్ఐ క్యాంపస్కి అప్రూవల్ రావడం, అసలు నిజంగా 2 రోజుల్లో ఒక లైబ్రరీ అసిస్టెంట్ కావాలని చెప్పిన వెంటనే అవుట్సోర్సింగ్ డిపార్ట్మెంట్ ఇంత చురుగ్గా ఎలా పనిచేశారని చాలామంది అవాక్ అవుతున్నారు. అంటే ఏమన్నా తడిపారా, ఎలా అపాయింట్ చేశారో విషయం పక్కన పెడితే అసలు ఈ సర్టిఫికేట్ ఒరిజినల్ కాదు. ఈమె ఇంకా చదువుతూనే ఉంది అదే క్యాంపస్లో, ఈ మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్లో ఈ కోర్సులో చదువుతుంది ఆమె. కానీ సర్టిఫికేట్ మాత్రం ఆల్రెడీ వచ్చేసింది, ఆమెకి జాబ్ కూడా వచ్చేసింది. సర్టిఫికేట్ రాకనే జాబ్ వచ్చింది. ఎలా అంటే రిజిస్టర్ కృష్ణయ్య గారికే తెలియాలి, తర్వాత దాన్ని అప్రూవ్ చేసిన అధికారులు వీళ్ళందరూ కూడా ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. సో మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ సర్టిఫికేట్ కూడా ఎంత బాగా ఎడిట్ చేశారంటే, ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే కూడా బేసిక్గా మనకు సర్టిఫికేట్ గవర్నమెంట్ పోర్టల్ నుంచి మనకు ఇట్ విల్ రీడైరెక్ట్. కానీ ఇక్కడ దీన్ని స్కాన్ చేస్తే జేఎన్టీయు ఓటీఆర్ఐ క్యాంపస్ అని మాత్రం చూపిస్తుంది మనకి టెక్స్ట్. ఆ తర్వాత ఈ ఫోటో చూసారా, ఇదేమన్నా పాస్పోర్ట్ సైజ్ ఫోటోనండి, ఒక సర్టిఫికేట్ ఇచ్చే ఫోటోనా ఇది? ఇదేదో సింపుల్గా ఒక ఫోటోకి పోజ్ ఇస్తే తీసుకున్న ఫోటోని కూడా అటాచ్ చేసేసారు. ఓకే, దాని తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం ఇక్కడ సర్టిఫికేట్ డేట్ ఎంత ఉన్నది, 22 సెప్టెంబర్ 2025, 22 సెప్టెంబర్ 2025లో సర్టిఫికేట్ జనరేట్ చేసినట్టుగా ఉంది. కానీ కామెడీ ఏంటంటే ఇక్కడ చూసారండి, 17 ఏప్రిల్ 2026 మనకి ఇచ్చిన దాని ప్రకారం ఓకే, అడ్మిషన్ డీటెయిల్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024 to 2025లో జి లక్ష్మి డాటర్ ఆఫ్ జి పోతులయ్య ఓసీ. సో ఆమె ఇంకా చదువుతుంది, ఆమె చదువుతున్నా కూడా ఆమెకి జాబ్ ఇచ్చేశారు. ఎలా ఇచ్చారు? కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? బుద్ధునోడు ఎవడైనా ఇలాంటి పనులు చేస్తారా అని ప్రజలు మరియు విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఆ జాబ్ అప్రూవల్స్ చూద్దాం ఒక్కసారి. దీంట్లో ఇక్కడ డేట్ ఏంటంటే 26/8 ఎక్కడి నుంచి టు ద డైరెక్టర్ జేఎన్టీయూఏ ఓటీపీరే అనంతపురం 26 with reference to your letter cited above, Honorable Vice Chancellor is pleased to permit to hire one library assistant on outsourcing basis for smooth functioning of library at JNTUA OTPRA. The outsourcing supply agency may supply a suitable candidate to OTPRA with library science background and eligible as per norms. డేట్ చూడండి మీరు బాగా, 26/8/2025లో వీళ్ళు ఇచ్చారనమాట, లెటర్ ఇచ్చారు. ఓకేనా? సో దీని తర్వాత విత్ ఇన్ 2 days ఏమొచ్చింది, వైడ్ రెఫరెన్స్ సైటెడ్ అబౌట్ జేఎన్టీయూ యూనివర్సిటీ అనంతపూర్ హ్యాస్ అకార్డెడ్ టు పర్మిట్ హైర్ వన్ లైబ్రరీ అసిస్టెంట్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ ఫర్ స్మూత్ ఫంక్షన్ ఆఫ్ లైబ్రరీ అట్ జేఎన్టీయూ ఓటీపీరే అనంతపూర్. కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ద అబౌవ్, ఇట్ ఈస్ రిక్వెస్ట్ టు సప్లై సూటబుల్ క్యాండిడేట్ ఫర్ జేఎన్టీయూ ఓటీపీరే విత్ లైబ్రరీ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఎర్లీ డేట్. ఎవరికి ఇచ్చారు? కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్కి వీళ్ళు లెటర్ ఇచ్చేశారు, ఓకే హైర్ చేసేసుకోండి అని చెప్పేసి. ఓకేనా? ఎప్పుడు డేట్ చూడండి, 28. ఓకేనా? దీని తర్వాత చూడండి 28 మళ్ళీ సేమ్ డేట్, వి అక్నాలెడ్జ్ విత్ థ్యాంక్స్ యువర్ కైండ్ లెటర్ నెంబర్, ఇది డేటెడ్ 28/8 రిగార్డింగ్ engagement of one library assistant on an outsourcing basis in JNTUA Anantapuramu. We are pleased to inform you that we are appointed G Lakshmi, daughter of Potule, to this post. This is for your information and regard. Kartikeya Security Services. అసలు మాకు ఈ క్యాండిడేట్ కావాలని వాళ్ళు పెట్టడము, తర్వాత దాన్ని చూసిన వెంటనే నెక్స్ట్ డేనే దాన్ని అప్రూవ్ చేయడము, మళ్ళీ కార్తికేయ ఏజెన్సీ వాళ్ళు అప్రూవ్ చేసేసామని చెప్పేసి వీళ్ళకి లెటర్ ఇవ్వడము, టక్క జరిగిపోయాయి. ఇంత ఫాస్ట్గా సర్వీసెస్ మన ఇండియాలో ఉన్నాయనంటే అసలు ఎవరైనా నమ్ముతారా? కానీ నమ్మాలా, ఎందుకంటే తడిపితే అన్నీ అయిపోతాయి అనేది వీళ్ళు క్లియర్ కట్గా మనకు నిరూపించారు. సరే అప్రూవ్ చేశారు, ఏదన్నా రైట్ క్యాండిడేట్ నన్ను అప్రూవ్ చేశారా? లేదు.
ఒక చదువుతున్న క్యాండిడేట్ని ఆల్రెడీ పాస్ అయిపోయినట్టుగా చూపించి ఆ ఒక క్యాండిడేట్ని దీంట్లో రిక్రూట్ చేసేసుకున్నారు. అసలు ఈ కృష్ణయ్య రిజిస్టర్ గురించి మనం తవ్వే కొద్దీ వస్తూ ఉన్నాయి ఇన్ఫర్మేషన్, చాలా అంటే చాలా వచ్చే ఇన్ఫర్మేషన్. సో ఆయన పాత్ర ఏంటి అనేది మనం తెలుసుకుందాం. చదువులు లేక నిరుద్యోగులు బయట అడుక్కు తింటున్నారు. అలాంటి రైట్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని పక్కన పెట్టి మీరు నోటిఫికేషన్ లేకుండా మీరు ఇలాగా క్యాండిడేట్స్ని అప్రూవ్ చేయడం వెనక అసలు ఏం జరిగింది, అసలు ఇందులో కృష్ణయ్య గారి పాత్ర ఏంటి, ప్రిన్సిపల్ గారి పాత్ర ఏంటి, మొత్తం బయట పెడతాం. ప్రతి ఒక్కటి మీ ముందర నిలబెట్టబోతుంది AP39 TV. సో మేము చేసిన ఇన్వెస్టిగేషన్లో ఇంకా నివ్వురుపోయే నిజాలు అన్నీ వచ్చాయి. అన్నీ ఒకే వీడియోలో కొట్టడం ఎందుకు, ఒక్కొక్క వీడియో ఎపిసోడ్ వైజ్ మనం కొడదాం. సో మెడికల్ సైన్స్లో మెడికల్ కాలేజ్లో జరిగిన తరహాలోనే ఇక్కడ కూడా జరిగాయి, కానీ ఇక్కడ ఇంకా భిన్నంగా, ఇంకా విచిత్రంగా, ఇంకా చాలా డాక్యుమెంట్స్ నివ్వురుపోయే నిజాలని బయటకు వచ్చాయి. సో దీని వెనక బాధ్యులు ఎవరు, వీరిపైన ఎటువంటి కఠిన చర్యలు అధికారులు తీసుకోబోతున్నారు అనేది మనం వేచి చూడాల్సి ఉంది. కడుపు కన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా, అడ్డగాడుదులారా, బయట రోడ్లపైన అడుక్కు తింటున్నారు నిరుద్యోగులు. అలాంటి క్యాండిడేట్స్ని వదిలేసి మీరు జోబులు తడుపుకోవడానికి ఎన్ని ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని తీసుకొచ్చి ఎన్ని రోజులు సాగిస్తారు ఇలాంటి అక్రమ దందాలు అని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. దానికి మీరే ఆన్సర్ చెప్పాలి సార్.